Hi aspirants, welcome to the continuous series of RRB PYQs, problems based on ratio and proportion. First problem, three friends A, B and C divide rupees 5,525 amongst them in such a way that if rupees 50, rupees 100, rupees 75 are removed from the sums that A, B and C received respectively, then the share of the sums that they get would have been in the ratio of 11:18:24. How much did C initially receive? So first మనకి ABC వీళ్ళు 5,525. సో ఈ అమౌంట్ని షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకున్న తర్వాత ఏబిసి 50, 100, 75. సో వాళ్ళకి ఎంత షేర్ అయితే వచ్చిందో అందులో నుంచి 50, 100, 75ని తీసేశారు. తీసేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ రేషియో వచ్చేసి మనకి 11:18:24. హౌ మచ్ డిడ్ సి ఇనిషియల్లీ హ్యావ్? సో ఫస్ట్ 5,525లో నుంచి మైనస్ 50 ప్లస్ 100 ప్లస్ 75. సో 100 ప్లస్ 50 150 ప్లస్ 50 200 225. సో 225 మనం రిమూవ్ చేస్తే మనకి 5,300 ఉంటుంది రిమైనింగ్ అమౌంట్. సో ఇప్పుడు ఈ 5,300 ఏ రేషియో 11:18:24. సో 11:18:24. సో 20 30 40 48 52 ప్లస్ 153 టోటల్ మనకి 53 పార్ట్స్. 53 పార్ట్స్ వచ్చేసి మనకి 5,300. సో అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందంటే 100. సో మన క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మచ్ డిడ్ సి ఇనిషియల్లీ హ్యావ్? సో సికి ఇనిషియల్గా ఎంత ఉందంటే ఇప్పుడు ఫస్ట్ సి యొక్క పార్ట్స్ వచ్చేసి మనకి 24 పార్ట్స్. సో 24 పార్ట్స్ అంటే 2,400. సో ఆల్రెడీ 75ని తీసేశారు. ఇది ప్రజెంట్ అమౌంట్. ఇనిషియల్గా ఎంత ఉందో తెలియాలంటే 2,400కి మనం 75 యాడ్ చేస్తే 2,475 ఇనిషియల్లీ సి హ్యావ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది salaries of A and B are in the ratio 3:4. On increasing the salaries both A and B by 3,000 each, the new ratio of their salaries becomes 18:23. So find the salary of A after the increase. సో ఇనిషియల్ వాళ్ళ శాలరీ రేషియో వచ్చేసి 3:4. సో నెక్స్ట్ ఇద్దరికి 3,000 ఇంక్రీజ్ చేసిన తర్వాత వాళ్ళ శాలరీ రేషియో అనేది 18:23 అయింది. సో ఇప్పుడు శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏ యొక్క శాలరీ అంత అని మనం ఫైండ్ చేయమంటున్నాడు. సో ఖచ్చితంగా మన ఆప్షన్ వచ్చేసి 18 మల్టిపులే మన ఆప్షన్ అయి ఉంటుంది. సో 18 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి 2 9s are 18. సో ఫస్ట్ 9 డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేస్తే ఏ నెంబర్ అయితే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆప్షన్ అవుతుంది. సో 9కి డిజిటల్ సమ్ 2 + 1 3, 2 + 3 5 ఆప్షన్ బి కాదు, 2 + 1 3 ఆప్షన్ సి కాదు, 8 + 1 9 డిజిటల్ సమ్ 9 అయింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 numbers are in the ratio 5:8. If the first number increases by 40% and second number decreases by 15%, the new ratio becomes. So 2 numbers are in the ratio 5:8. మన కన్వీనియంట్ కోసం ప్రాబ్లమ్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం 500:800గా రాసుకుందాం. ఫస్ట్ నెంబర్ని 40% ఇంక్రీజ్ చేశారు. 10% అంటే 50, 40% అంటే 700, 40% ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ డిక్రీజ్డ్ బై 15%. సో 10% అంటే 80, 5% 40, 120. సో 0 8 680. 0 0 will get cancelled. 2 3s are 6, 2 5s are 10, 2 3s are 6, 2 4s are 8. So 35:34. Option A is the right answer. Next problem, the ratio of two numbers is 2:3. When 4 is added to the numbers, the ratio becomes 7:10. The difference between the two numbers is. సో ఫస్ట్ రేషియో వచ్చేసి మనకి 2:3. రెండు నెంబర్స్ని మనం 4 యాడ్ చేస్తే రేషియో కాస్త మనకి 7:10 అయింది. సో దీన్ని మనం ఇంటూ 3తో మల్టిప్లై చేస్తే 2 3s are 6, 3 3s are 9. సో 7:10. సో ఈ రేషియోని మనం 3తో మల్టిప్లై చేస్తే 3 2s are 6, 3 3s are 9. సో అగైన్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకి 2:3నే వస్తుంది. సో ఇప్పుడు 7:10.
సో 6కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది 1 పార్ట్. 9కి 10కి ఎంత డిఫరెన్స్ ఉంది 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ వచ్చేసి మనకి 4. సో మనల్ని క్వశ్చన్ ఏం ఫైండ్ చేయమన్నాడు, ది డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈస్. సో డిఫరెన్స్ నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది 9 - 6. సో 3x డిఫరెన్స్ ఉంది. మనకి 1 పార్ట్ వచ్చేసి 4, 3 పార్ట్స్ వచ్చేసి 3 × 4 = 12. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 numbers are in the ratio 3:2. If 8 is subtracted from the first number and 6 is subtracted from the second number, the ratio becomes 5:4. The numbers are. సో మనకి నెంబర్స్ వచ్చేసి 3x:2x. తెలియనప్పుడు మనం x అనుకుంటాం. 3x 2x రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్లో నుంచి మనం 8ని సబ్ట్రాక్ట్ చేసాం. సో 3x - 8 సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేశారు. 2x - 6 = రేషియో మనకి 5:4 రేషియో. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 3 = 12x, 4 × 8 = 32 = 5 × 2 = 10x, 5 × 6 = 30 - 30. సో 10x మనకి ఇటు సైడ్ వస్తే 2x. సో 32 అటు సైడ్ అయితే +2. x = 1. సో మనకి ఆప్షన్స్ 3, 2. x = 1 కాబట్టి 3 × 1 3, 2 × 1 2. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 numbers are in the ratio 9:11. If 4 is subtracted from each of the numbers, then the ratio becomes 7:9. The sum of these 2 numbers is. సో రేషియో ఆఫ్ 2 numbers వచ్చేసి మనకి 9:11. సో 4ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత రేషియో బికమ్స్ 7:9. సో 11కి 9కి డిఫరెన్స్ 2 parts, 7కి 9కి డిఫరెన్స్ 2 parts. సో ఈ 2 parts వచ్చేసి మనకి 4. సో అయితే అప్పుడు సమ్ ఆఫ్ దీస్ 2 numbers అన్నాడు. సో 11 + 9 20 parts. సో 1 part వచ్చేసి ఇక్కడ మనకి 2 parts వచ్చేసి 4 అయితే 1 part వచ్చేసి 2. సో 20 × 2 = 40. సమ్ ఆఫ్ దీస్ 2 numbers is 40. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, what should be added to each term of the ratio 7:11 to make it equal to 4:5? సో 7:11కి మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తే అది మనకి 4:5 అవుతుంది. సో దీనికి ఫస్ట్ మనం 11కి ఏ నెంబర్ని అయితే మనం యాడ్ చేస్తామో ఆ వచ్చిన నెంబరు ఖచ్చితంగా 5 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఫస్ట్ మనం 11కి 18 యాడ్ చేస్తే మనకి 29. సో ఆప్షన్ ఏ కాదు. సో 11కి 9 యాడ్ చేస్తే 20 అవుతుంది. సో 20 ఈజ్ 5 మల్టిపుల్. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా మనం చెక్ చేద్దాం. 11కి 11 యాడ్ చేస్తే 21, 5 మల్టిపుల్ కాదు. సో 16 యాడ్ చేస్తే మనకి 27. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీనికి మనం 9 యాడ్ చేస్తే 11 + 9 20, 5 × 4 = 20. నెక్స్ట్ 7కి 9 యాడ్ చేస్తే 16. సో 4 × 4 = 16. సో కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ ఏస్ శాలరీ టు దట్ ఆఫ్ బి. సో ఏ శాలరీ బి శాలరీ యొక్క రేషియో వచ్చేసి మనకి 4:5. ఏస్ శాలరీ గాట్ ఇంక్రీజ్డ్ బై 10%, బీస్ శాలరీ గాట్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏస్ శాలరీ టు దట్ ఆఫ్ బి నౌ ప్రజెంట్? సో మన కన్వీనియంట్ కోసం మనం 400, 500గా రాసుకుందాం. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. సో 10% అంటే 40, 440. సో బి శాలరీ గాట్ ఇంక్రీజ్ బై 20%. సో 10% అంటే 50, 500లో 20% అంటే 100. సో 600. 0, 0 will get cancelled. 4 1s are 4, 4 1s are 4 5s are. So 11:15. Option D is the right answer. Next problem. How much should we add to each of 7 and 9 so that ratio of the two numbers thus formed is 13:14? సో మనకి హౌ మచ్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ 7 and 9. సో 7కి 9కి మనం ఎంత యాడ్ చేస్తే సో దట్ ది రేషియో ఆఫ్ 2 numbers ఫార్మ్ 13:14. సో 7కి 9కి మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తే 13:14 వస్తుంది. సో ఖచ్చితంగా ఒక నెంబర్ని యాడ్ చేసిన తర్వాత 13:14 కదా, ఖచ్చితంగా ఆ నెంబరు 13 మల్టిపుల్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం 19ని 7కి యాడ్ చేస్తే 26. సో 13 2s are 26. సో ఆప్షన్ ఏ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ బి, సిడిని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో 17కి 7 యాడ్ చేస్తే 24. సో 13 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 18 + 2 25, 13 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 16 + 4 23.
సో ఆప్షన్ డి కూడా 13 యొక్క మల్టిపుల్ కాదు. సో ఏదైనా సరే ఒక నెంబర్ని మనం యాడ్ చేస్తే అది ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆప్షన్ త్రూ ప్రాసెస్ ఓటీపీ ద్వారా వెళ్తే మనం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీగా త్వరగా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ నెంబర్ హ్యాస్ టు బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ 3:5 టు మేక్ ది రేషియో 5:6. సో 3:5 ఈ రేషియోలోనే దీనికి ఏ నెంబర్ని మనం యాడ్ చేస్తే 5:6. సో ఫస్ట్ మనం 3కి 7 యాడ్ చేస్తే 10. సో అలాగే 7 యాడ్ చేస్తే 7 + 5 12. సో 5 2s are 10, 6 2s are 12. సో ఆప్షన్ సాటిస్ఫై. సో నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ అలా ఉంటే కనుక మనం ట్రెడిషనల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాల్సి వస్తాయి. నెక్స్ట్ 6 + 3 9. సో 5 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 11 + 3 14. 5 మల్టిపుల్ కాదు. సో 5 + 3 8. 5 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఎ ఫిల్మ్ ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ నెంబర్స్ was 4:5. The film decided to increase the number of males by 80%, the number of female by 60%. Then now in film the new ratio of male and female numbers will be. So same ఈ మోడల్ ప్రాబ్లమ్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ సాల్వ్ చేసాం. సో కన్వీనియంట్ కోసం 4:5ని మీరు 400:500 అనుకోండి. సో 80% 60% ఇంక్రీజ్ చేసి సో ప్రజెంట్ మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఎంత ఉందో మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, in a school the number of boys and girls were in the ratio 5:7. So 8 more boys were admitted during the session. The new ratio girls and boys is 1:1. So in the beginning the difference between the number of boys and that of girls was. So school lo manaki first the number of boys and girls were in the ratio 5:7. Next 8 more boys were admitted during the session. సో ఎక్స్ట్రా బాయ్స్ని 8 మెంబర్స్ని యాడ్ చేస్తే ది న్యూ రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఇక్కడ మనకి బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇచ్చాడు, ఇక్కడ గర్ల్స్ టు బాయ్స్ రేషియో ఇచ్చాడు. సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1:1 ఉంది కాబట్టి పర్లేదు ఎలా రాసుకున్నా, కానీ రేషియోస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు గర్ల్స్ టు బాయ్స్ రేషియో బాయ్స్ టు గర్ల్స్ రేషియో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో 8 మెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత రేషియో అనేది 1:1 అయింది. సో ఇన్ ద బిగినింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ సో ఫస్ట్ మనం ఎక్స్ని ఫైండ్ చేస్తే నెంబర్ ఆఫ్ బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ 5x ప్లస్ 8 మోర్ బాయ్స్ని యాడ్ చేస్తే రేషియో అనేది 1:1 అయింది. సో 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 7x. సో 7x సైడ్ వస్తే మనకి -2x, 8 అట్ సైడ్ వెళ్తే -8. సో మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్. 2 1s are 2 4s are. x ఈజ్ ఈక్వల్ టు మనకి 4. సో ఫస్ట్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 పార్ట్స్ 7 - 5. సో 1 పార్ట్ అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి 4. సో 2x ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 8. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ ఫిల్మ్ ది రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫీసర్స్ ఈజ్ ఇన్ ద రేషియో 4:7. If 50 male officers and 100 female officers are shifted to another film, then the ratio of male and female officers becomes 7:12. So find the number of male officers before shifting in the film. So the ratio of male and female ratio. So 50 మేల్ ఆఫీసర్స్ని 100 ఫీమేల్ ఆఫీసర్స్ని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత రేషియో వచ్చేసి మనకి 7:12. సో 4x మైనస్ 50 డివైడెడ్ బై 7x 100 ఫీమేల్స్ని షిఫ్ట్ చేశారు ఈజ్ ఈక్వల్. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత రేషియో ఎంత మేల్ టు ఫీమేల్ అంటే 7:12. సో 7/12. సో 12 4s are 48 క్రాస్ మల్టిప్లై చేయండి. 12 5s are 600. సో 48x మైనస్ 600 దట్ ఈస్ ఈక్వల్ టు 7 7s are 49x మైనస్ 700. సో 49 ఇటు సైడ్ వేస్తే మనకి డిఫరెన్స్ x ఈజ్ ఈక్వల్ టు 100. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మేల్ ఆఫీసర్స్ బిఫోర్ షిఫ్టింగ్. సో బిఫోర్ షిఫ్టింగ్ మనకి మేల్ ఆఫీసర్స్ వచ్చి 4 పార్ట్స్ అంటే 4x. x ఈజ్ ఈక్వల్ టు 100, 4x ఈజ్ ఈక్వల్ టు 400. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ మనీ అరుణ్ అండ్ అహన్ హ్యాడ్ ఈజ్ 9:5. ఇఫ్ అరుణ్ గివ్స్ ₹12 ఫ్రమ్ హిస్ షేర్ టు అహన్, దెన్ ది రేషియో విల్ చేంజ్ టు 4:3. హౌ మచ్ మనీ డిడ్ అరుణ్ హ్యావ్ ఇనిషియల్లీ? సో ఫస్ట్ అరుణ్ అండ్ అహన్
వీళ్ళిద్దరి మధ్య ఉన్న రేషియో, మనీ యొక్క రేషియో వచ్చేసి 9:5. సో అహన్కి 12 రూపీస్ ఇచ్చిన తరువాత రేషియో ఎంత అయింది అంటే 4:3 అయింది. సో 4:3. సో క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం మనం 4:3 రేషియోని ఇంటూ 2 తోటి మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 3 2s are 6. సో ఇప్పుడు 9కి 8కి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. నెక్స్ట్ 5కి 6కి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే అరుణ్ 12 రూపీస్ అహన్కి ఇవ్వడం వల్ల ఈ 1 పార్ట్ డిఫరెన్స్ వచ్చింది. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్. సో అయితే 1 పార్ట్ 12 రూపీస్ అయితే అరుణ్ వద్ద ఇనిషియల్గా ఎంత మనీ ఉందన్నాడు. సో అరుణ్ దగ్గర ఇనిషియల్గా 9 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 12 into 9. 12 9s are 108. Option C is the right answer. Next problem. Two quantities are in the ratio of 3:5. If each quantity is decreased by 9, then the ratio becomes 5:9. Find the smaller quantity. So two numbers are in the ratio 3:5. So if each quantity is decreased by 9, each quantity ni 9 decrease చేస్తే ratio becomes 5:9. సో ఇప్పుడు మనం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే 3 2s are 6, 5 2s are 10. సో ఇప్పుడు 6కి 5కి డిఫరెన్స్ వచ్చేసి 1 పార్ట్, 10కి 9కి డిఫరెన్స్ వచ్చేసి 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఈ నెంబర్స్లో నుంచి 9ని డిఫరెన్స్ చేయడం వల్ల వచ్చింది. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఫైండ్ ద స్మాలర్ క్వాంటిటీ. సో ఈ రెండిట్లో స్మాలర్ క్వాంటిటీ ఏంటి? 6. సో 6 9s are 54. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్మాల్ నెంబర్ వచ్చేసి 54. నెక్స్ట్ ప్రాబ్లం. ది రేషియో ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 3:4. దేర్ సమ్ ఈజ్ 70. How much should be added to each integer so that the ratio becomes 5:6? So 2 positive integers ratio వచ్చేసి 3:4. Their sum is 70. So 4 plus 3, 7 parts వచ్చేసి మనకి 70. అప్పుడు 1 part వచ్చేసి మనకి 10 అవుతుంది. సో ఇప్పుడు ఈ నెంబర్స్ 3 into 10 30, 4 into 10 40. హౌ మచ్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఇంటీజర్. సో ఇప్పుడు వీటికి ఎంత నెంబర్ని మనం యాడ్ చేస్తే సో దట్ దే రేషియో బికమ్ 5:6. 5:6. సో 30కి మనం ప్లస్ 20 యాడ్ చేస్తే 50 అవుతుంది. 40కి ప్లస్ 20 యాడ్ చేస్తే మనకి 60 అవుతుంది. సో ఇప్పుడు ఈ రేషియో వచ్చేసి 5:6 అవుతుంది. సో ఈ 2 నెంబర్స్కి మనం 20ని యాడ్ చేస్తే రేషియో విల్ బికమ్ 5:6. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of 2 numbers is 3:5. If each number is increased by 10, the ratio becomes 5:7. So find the smallest number. సో ఈ మోడల్ ప్రాబ్లం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం. ద శాలరీ ఆఫ్ చరణ్ అండ్ రాజ్ ఎట్ ఈజ్ ఇన్ ద రేషియో 5:4. సో చరణ్ అండ్ రాజ్ యొక్క శాలరీ వచ్చేసి మనకి 5:4 రేషియోలో ఉంది. ఇఫ్ ద శాలరీ ఆఫ్ ఈచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3,000 రూపీస్, దెన్ దేర్ న్యూ రేషియో బికమ్స్ 6:5. సో 3,000 శాలరీ ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళ రేషియో అనేది చేంజ్ అయింది. 5:4 కాస్త 6:5 అయింది. సో వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ చరణ్? చరణ్ యొక్క శాలరీ అంతా మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో 4కి 5కి డిఫరెన్స్ 1 పార్ట్, 5కి 6కి డిఫరెన్స్ 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే శాలరీని 3,000 రూపీస్ ఇంక్రీజ్ చేయడం వల్ల వచ్చింది. చరణ్ యొక్క శాలరీ అంతా ఫైండ్ చేయమన్నాడు. 1 పార్ట్ వచ్చేసి 3,000 అయితే 5 పార్ట్స్ వచ్చేసి 5 3s are 15, 15,000. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ది రేషియో ఆఫ్ 2 numbers are 5:9. If 6 is added in both numbers, then the ratio becomes 2:3. So the original numbers are. So 2 numbers are in the ratio 5:9. If 6 is added to both numbers, then the ratio becomes 2:3. సో మన కన్వీనియంట్ కోసం మనం దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 2 4s are 8, 3 4s are 12. సో 5కి 8కి డిఫరెన్స్ ఎంత? 3. నెక్స్ట్ 9కి 12కి డిఫరెన్స్ ఎంత? 3. సో ఈ 3 పార్ట్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ప్లస్ 6 యాడ్ చేయడం వల్ల వచ్చింది. సో 3 పార్ట్స్ వచ్చేసి మనకి 6 అయితే 1 పార్ట్ వచ్చేసి 2. 3 2s are 6. సో ఇప్పుడు ఒరిజినల్ నెంబర్స్ని మనం ఫైండ్ చేయమన్నాడు. సో 1 పార్ట్ వచ్చేసి 2 కాబట్టి ఇక్కడ 5 పార్ట్స్, 5 2s are 10, 9 parts, 9 2s are 18. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ది రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 4:5. If 4 new boys are included in the class, then the number of boys increases by 20%.
సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. సో మనకి బాయ్స్కి గర్ల్స్కి రేషియో వచ్చేసి 4:5. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో వచ్చేసి 4:5. ఇఫ్ 4 న్యూ బాయ్స్ ఆర్ ఇంక్లూడెడ్, సో 4 న్యూ బాయ్స్ ఆర్ ఇంక్లూడెడ్, బాయ్స్ రేషియో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20% ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. సో ఫస్ట్ మనకి గర్ల్స్ని ఈ క్లాస్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారో మనం ఫైండ్ చేయమన్నాడు. సో ఖచ్చితంగా గర్ల్స్ 5 యొక్క మల్టిపుల్ గర్ల్స్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ మనకి 5 మల్టిపుల్సే ఉన్నాయి. సో మనం ఒకసారి ఆప్షన్ త్రూ ప్రాసెస్ ద్వారా వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. సో గర్ల్స్ మనం 35 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే 5 7s are 35. సో అప్పుడు 4 7s are 28 అవుతుంది. బాయ్స్ వచ్చేసి 28. ఇప్పుడు 28కి 4ని యాడ్ చేస్తే మనకి 32 అవుతుంది. సో 28లో 20% అనేది మనకి 32 కాదు. సో 28లో 20% ఇంక్రీజ్ చేస్తే 2.8 2.8 5.6 అవుతుంది. సో ఖచ్చితంగా ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి చెక్ చేద్దాం ఒకసారి. సో గర్ల్స్ క్లాస్లో మనకి 25 మెంబర్స్ ఉన్నారనుకుంటే 1 పార్ట్ వచ్చేసి 5 5s are 25. సో ఇప్పుడు బాయ్స్ వచ్చేసి 4 5s are 20. సో ఇప్పుడు బాయ్స్ని 4 మెంబర్స్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తే 24 అవుతారు. సో బాయ్స్ని 4 యాడ్ చేసిన తర్వాత 20% ఇంక్రీజ్ అయిందా లేదా చెక్ చేయాలి. సో 20లో మనకి 10% టు 20% అంటే 4. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్ సాటిస్ఫైస్ 25. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే మనకి క్లాస్లో 25 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ త్రూ ప్రాసెస్ మీరు ఇంకా స్పీడ్గా చెక్ చేయగలిగితే దీన్ని ట్రెడిషనల్ మెథడ్ కంటే కూడా ఆప్షన్ ద్వారా వెరిఫై చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 25 లీటర్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 4:1. మనకి 25 లీటర్స్ ఇది మిక్చర్, మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్. సో 25 లీటర్స్లో మనకి మిల్క్ అండ్ వాటర్ కలిసి ఉన్నాయి. అవి ఎంత రేషియోలో ఉన్నాయి అంటే మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 4:1. సో 4:1 అంటే టోటల్ మనకి 5 పార్ట్స్. 5 పార్ట్స్ వచ్చేసి 25. అప్పుడు ఈచ్ పార్ట్ వచ్చేసి మనకి 5 అవుతుంది. సో 4 5s are 20, 1 5s are 5. సో మిల్క్ అనేవి 20 లీటర్స్ ఉన్నాయి, వాటర్ అనేది 5 లీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్, హౌ మచ్ లీటర్ ఆఫ్ మిల్క్ షుడ్ బి యాడెడ్ మోర్ సో దట్ ది రేషియో బికమ్స్ 16:1. సో ఇప్పుడు మనం ఈ 20 లీటర్స్ ఆఫ్ మిల్క్కి ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ని మనం యాడ్ చేస్తే రేషియో అనేది 16:1 అవుతుంది. సో ఇక్కడ వాటర్ కాన్సన్ట్రేషన్లో వాటర్ కంటెంట్లో ఏమీ చేంజ్ లేదు. సో కాబట్టి 1 × 5 = 5. సో 16 × 5 వేస్తే మనకి 16 5s are 80 రావాలి. సో ఇప్పుడు 80 రావాలంటే మిల్క్కి మనం ఎంత మిల్క్ని ఎక్స్ట్రా యాడ్ చేయాలి? ఆల్రెడీ ఇక్కడ 20 లీటర్స్ ఉంది, మనం ఇంకొక 60 లీటర్స్ని యాడ్ చేస్తే మనకి 80 లీటర్స్ అవుతుంది. సో 16:1. సో మనం 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేయాలి. ఇది ఓవరాల్గా రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని మనం షార్ట్ కట్లో ఎంత స్పీడ్గా సాల్వ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.